సిటీలో దీపావళి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా క్రాకర్స్ కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో సంబరాలు అంబరాన్నంటాయి. కూకట్పల్లి తులసివనంలో సంబరాలు అంబరాన్నంటాయి. కూకట్పల్లి తులసివనంలో దీపావళి సంబరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. హైదరాబాద్లో దీపావళి సంబరాలు చాలా అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి క్రాకర్స్ కాలుస్తూ సంబరంగా ఈ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా వరకు కూడా అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి కూడా ఈ పండుగని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగ అంటే చాలా చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా క్రాకర్స్ కాలుస్తుంటారు. మనం చూడొచ్చు, చాలా వరకు కూడా గ్రీన్ క్రాకర్స్తో పాటు సౌండ్ వచ్చే డిఫరెంట్ క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తోంది. నగరంలోని చాలా కాలనీల్లో కూడా ప్రతి ఒక్కరు క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకోవడంతో పాటు లక్ష్మీ దేవత పూజలు కావచ్చు. అనంతరం ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఒకరికొకరు దీపావళి విషెస్ చెప్తూ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి క్రాకర్స్ కాలుస్తూ ఈ పండుగ అయితే చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది పండుగ సెలబ్రేషన్స్? పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. ఎట్లా ఉంది సార్? అంటే మీరు చిన్నప్పటి చూసిన దీపావళికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. మా టైంలో అయితే బోడంతా హడావిడి చేసేవాళ్ళం. రోలు రోకలి కొట్టేవాళ్ళం. రోలు రోకలి అంటే గంధకమును ఇది వేసి నేలలో కొట్టేవాళ్ళం. అదిరిపోయేది. తిప్పుడు బట్టలు ఉండేది. తిప్పుడు బట్టలు, రంప పొట్టు, బొగ్గు అన్నీ వేసి కలిపి పొట్లంగి కట్టారు. అది తిప్పేవాళ్ళు పొద్దు స్టార్టింగ్లో. అది అలా చాలా బాగుంది, చాలా హాయ్, మీ పేరు? ఎట్లా ఉంది సెలబ్రేషన్? చాలా బాగుంది. ఫ్లవర్ పాట్ అయితే నాకు ఫేవరెట్. చాలా ఫన్గా ఉంది. బాంబులు కూడా పేల్చాం, 100 వాళ్ళ 50 వాళ్ళ. చాలా నచ్చింది. నీ పేరేంటి? ఏమేం క్రాకర్స్ కాలుస్తుంటావు? దీపావళి అంటే నీకేం నచ్చుతుంది? దీపావళిలో నాకు నచ్చేదంటే అన్ని అంతా సెలబ్రేషన్స్, లైట్స్, దియాస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఎక్కువగా మనం అందరం సంతోషంగా ఉంటాం ఫ్రెండ్స్తో. క్రాకర్స్, ఫ్యామిలీ. నా ఫేవరెట్ సోఫార్ అయితే రాకెట్ లాంచ్. ఎస్ మేడం, మీరు చెప్పండి. దీపావళి అంటే చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరు కలిసి చేస్తారు కదా. మీరు ఇంట్లో ఎట్లా ఉన్నాయి ఈరోజు సెలబ్రేషన్స్? ఇద్దరు మనవాళ్ళతో చేసుకుంటున్నాం మేము. వాళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలే. హ్యాపీ దీపావళి. చాలా సందడి, చాలా. లక్ష్మీ పూజ అయింది ఇప్పుడే. అందమాది చిన్నపిల్లలతో చేసుకుంటున్నాం. హ్యాపీ దీపావళి. చూడొచ్చు, యూత్ కూడా చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తూ క్రాకర్స్ కాలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది సెలబ్రేషన్స్? దివాళీ వచ్చిందంటే చాలు రెగ్యులర్ బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ రోజు అంతా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఎట్లా ఉంది సార్? చాలా చాలా హ్యాపీగా ఉందండి. పొల్యూషన్ మటుకు కొద్దిగా ఎక్కువే ఉంది, బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ దివాళీ టు ఆల్. ఓకే, అంటే దివాళీ క్రాకర్స్ కోసం ఎంత ఖర్చు చేశారు? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే రేట్స్, ఈసారి ఎట్లా ఉన్నాయి సార్? ఎక్కువే ఉందండి ప్రైస్ అయితే. ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 అయింది. లాస్ట్ ఇయర్ మీద ఎక్కువే ఉన్నాయి. కాకపోతే నిన్న లాస్ట్ నైట్ వర్షం పడటంతో ప్రాపర్గా రావట్లేదు అది. ఎట్లా ఉంది సార్ మీ అపార్ట్మెంట్లో? ఇక్కడ ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? చాలా మంది బయటకు వచ్చి క్రాకర్స్ కాల్స్తున్నారు కదా, మీరు ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటున్నారు? యాక్చువల్లీ ఇక్కడ టైం లిమిట్ పెట్టారండి, 7 to 9 అని. సో రిమైనింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దోళ్ళు. ఎస్ మేడం, మీరు చెప్పండి. దీపావళి అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఇంట్లో పూజలు కావచ్చు, డెకరేషన్ చేస్తారు. పిల్లలతో కలిసి సాయంత్రం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 9 years అయింది. సో 9 years నుంచి ఈ కమ్యూనిటీ అంటే బెస్ట్. ఇక్కడ యూనిటీ కానీ డిఫరెంట్ ఫెస్టివల్స్ కానీ చాలా బాగా జరుపుకుంటాం మేము. సో దీపావళి అంటేనే అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ కదా. సో పిల్లలు అందరూ కలిసి ఇల్లంతా డెకరేట్ చేసేసి ఆ పూజ చేసేసి ఆ తర్వాత కిందకు వస్తాం క్రాకర్స్ కాల్చడం కోసం. చాలా ఎక్సైటెడ్. ఈసారి మీరు క్రాకర్స్కి ఎంత ఖర్చు చేశారు మరి? వెల్, క్రాకర్స్ విషయానికి వస్తే నా థింకింగ్ కొంచెం డిఫరెంట్.
యా ఇది అఫ్ కోర్స్ ఫన్ కోసం ఇంపార్టెంట్, పిల్లలకి ఇదే ఫన్ ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు అనేసి. సో కాకపోతే నేను క్రాకర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయను, ఆల్మోస్ట్ అరౌండ్ 3000 చేసి ఉంటాను. మిగతా అంతా మేము యాక్చువల్లీ చారిటీకి ఇస్తాం. యాక్చువల్లీ అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఆర్ఫన్స్ కానీ హెల్పేజ్ ఇండియా ఫౌండేషన్ కానీ, సో కొంచెం బడ్జెట్ దానికి కూడా స్పెండ్ చేస్తాం. దీపావళి అంటే అందరికీ హ్యాపీ ఫెస్టివల్ కదా, అందరూ హ్యాపీగా ఉండాలి. చూడొచ్చు ఇక్కడ కుకట్పల్లిలోని తులసివనం అపార్ట్మెంట్ వద్ద ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ టైంలోనే క్రాకర్స్ కాల్చేందుకు వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ప్రికాషన్స్ తీసుకొని చిన్నపిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి బయట సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడతాం. సార్ మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్ ఇక్కడ? నా పేరు సత్యకిషోర్, నేను ఇన్ఫోసిస్లో చేస్తా. సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి. అది ఈసారి నేను ఒక్కడనే చేసుకుంటున్నా, పిల్లలు యూఎస్లో ఉన్నారు. సో అందుకనే ఎట్లా ఉంది సార్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఏమేమి ప్రికాషన్స్ ఉన్నాయి? మీరు ఎట్లా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారండి, ఇచ్చండి ఎవ్రీ ప్రికాషన్ జాగ్రత్తగా. రైట్, చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా కాకర పువ్వొత్తులు కావచ్చు, దాంతోపాటు 500 వాళ్ళ 1000 వాళ్ళ లాంటి భారీ బాంబులను కూడా తెచ్చి ఇక్కడ రాకెట్స్ లాంటి డిఫరెంట్ క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు, ఎట్లా ఉన్నాయి ఈరోజు పండుగ సంబరాలు? చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నాం. ఎట్లా ఉంది సార్, ఏమేమి తీసుకొచ్చారు ఇవాళ క్రాకర్స్? భూచక్రాలు, చిచ్చుబుడ్లు, రాకెట్లు, ఇంకా తాళ్ళు, చాలా రకాలు తీసుకొచ్చామండి ఈసారి. మేడం మీరు చెప్పండి, ఏం చేస్తారు దీపావళికి, మీరు ఇంట్లో ఏమేమి ఉంటాయి? మా ఇంట్లో ఈరోజు చాలా స్పెషల్ అండి. పిండి వంటలు, దేవుడి పూజలు, లక్ష్మీ పూజలు. అందరు నవ్వు లాస్ట్ స్టేషన్ ఇస్ క్రాకర్స్. మా పాప చిట్టి, మా పాప షీ ఈస్ ద వన్, విల్ డూ ఎవ్రీథింగ్. దిస్ టైమ్ వీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద మనీ ఇన్ ద క్రాకర్స్ బికాస్ మై సన్ వాంట్స్ టు ఎంజాయ్ ద క్రాకర్స్. చూడొచ్చు ఎక్కువగా అయితే చిన్నపిల్లల సంతోషం కోసం చాలా వరకు కూడా క్రాకర్స్ ఎంతైనా కూడా ఖర్చు పెట్టి ఇయర్లీ ఒక్కసారి వచ్చే పండుగ కావడంతో చాలా వరకు కూడా రకరకాల కాకర పువ్వుతులు కావచ్చు, చిచ్చుబుడ్డి లాంటి డిఫరెంట్ టపాసులు తీసుకొచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. ఎట్లా ఉందండి, ఏమేమి క్రాకర్స్ కాలుస్తున్నారు, ఏం వెరైటీస్ ఉన్నాయి ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే? ఎట్లాంటి వెరైటీ క్రాకర్స్ ఉన్నాయి ఈసారి? మ్యూజికల్ క్రాకర్స్ అని ఇంకా ఎక్కువ చాలా డిఫరెంట్గా వచ్చాయి. ఇంకా ఇయర్ ఎక్కువ ఎంజాయ్ చేసాం లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ ఎట్లాంటి క్రాకర్స్ తీసుకొచ్చారండి, ఎంత స్పెండ్ చేస్తారు మీరు క్రాకర్స్కి? ఈ ఇయర్ 5000 స్పెండ్ చేసాం. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ అందరూ బయటకు వచ్చి సౌండ్ ఎక్కువగా ఉంది. ఏం చెప్తారు మరి అందరూ సేఫ్గా కాల్చండి, కాల్చొద్దు అంటే అందరు కాల్చండి. చూడొచ్చు దీపావళి పండుగ సెలబ్రేషన్స్ అయితే హైదరాబాద్లోని చాలా చోట్ల కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. దాంతోపాటు ఇటు డాక్టర్స్ చెప్తున్న ప్రికాషన్స్ కూడా తీసుకొని కలర్లు కావచ్చు, పొల్యూషన్ నుంచి పెద్దవాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మాస్కులు కూడా ధరించి ఇక్కడ చాలా వరకు క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కాటన్ క్లాత్ డ్రెస్సులు వేసుకోవాలి, నైలాన్ లాంటివి, సిల్క్ లాంటివి వాడొద్దు అని చెప్పిన నేపథ్యంలో చాలా వరకు కూడా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళ కోసం తీసుకొని కూడా అయితే ప్రతి ఇయర్ కూడా గ్రీన్ క్రాకర్స్ని ప్రోత్సహించాలని ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ కాకర పువ్వొత్తులు లాంటి క్రాకర్స్నే, టపాసులనే కాలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. హైదరాబాద్లో ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్లో ఇదే విధమైన సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం 6 o'clock నుంచి మొదలుకొని రాత్రి 10 గంటల వరకు ఒక టైం లిమిట్లోనే ఈ సంబరాలను చేసుకోవాలని నిర్ణయించుకుని ఇక్కడ చాలా వరకు కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ దీపావళి క్రాకర్స్ కాలుస్తూ దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఓవర్ టు స్టూడియో.